హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 90 గదుల సత్రాన్ని, అదేవిధంగా దీక్ష విరమణ సంబంధించినటువంటి ఒక మండపాన్ని నిర్మించేందుకు అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో కొండగట్టుకు రావడం జరిగింది. గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంకు వెళ్తున్న సమయంలో ప్రజలకు అభివాదం చేసే సమయంలో ఒక హైటెన్షన్ వైర్ ఆయన తలకు తగిలి ఆయన ఆ రోజున క్షేమంగా బయటపడ్డారు. అదంతా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే, ఆయన దయ ద్వారానే ఇవాళ నేను ఇలా ఉన్నాను, బతికున్నాననే ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ గారిలో బలంగా ఉంది. అందుకే కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు. అందులో భాగంగానే కొండగట్టు దేవస్థానానికి ఏదైనా చేయాలని, అక్కడికి వచ్చినప్పుడు కొండగట్టుకు సంబంధించినటువంటి దేవస్థాన బోర్డు మెంబర్స్ పవన్ కళ్యాణ్ గారిని ఈ 90 గదుల సత్రాన్ని కానీ, అదేవిధంగా దీక్ష విరమణ సమయంలో దాదాపు 2000 మంది ఒకేసారి దీక్ష విరమణ చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దానికి సరిపడా ఒక మండపం కూడా కావాలి, ఏదైనా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్తో మాట్లాడి, చైర్మన్తో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న శంకుస్థాపనకు వచ్చాడు. అయితే నిన్న ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరిగి వస్తున్న సమయంలో ఆయన ప్రజలకు అభివాదం చేయాలని చెప్పేసి ఆయన కారు పైన ఎక్కి కూర్చున్నారు. ఆ సమయంలో ఎదురుగా కేబుల్స్ వచ్చాయి. దాన్ని తప్పించుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు వెనక్కి వాలిపోయి ఆ కేబుల్స్ దాటిన వెంటనే మళ్ళీ మామూలుగా కూర్చొని ప్రజలకు అభివాదం చేశారు. అయితే నిన్న మీడియాలో వచ్చిన కథనాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గతంలో ఏదైతే 2009 సమయంలో నేను ఇందాక చెప్పినట్లు హైటెన్షన్ వైర్ తలకు తాకి ఎలా ప్రమాదానికి గురయ్యారో ఆ రోజున, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. కానీ పవన్ కళ్యాణ్ గారు త్రుటిలో తప్పించుకున్నారు, పవన్ కళ్యాణ్ పెద్ద గండం నుంచి బయటపడ్డాడు అనే విధంగా నిన్న మీడియాలో పొద్దున్నుంచే నిన్న కథనాలు వేస్తూనే ఉన్నారు. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ అదే పనిగా వీటిపైన స్క్రోలింగ్లు కానీ కథనాలు వేయడం జరిగింది. అయితే వాస్తవం మనం లైవ్లో చూసిన మనందరికీ కనబడింది. అవి హైటెన్షన్ వైర్ కాదు, అవి కేబుల్, ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించినటువంటి వైర్లు. అది పవన్ కళ్యాణ్ గారు ముందే చూశారు. అవి రాగానే ఆయన చూసి వెనక్కి వాలిపోయి ఆ తర్వాత నార్మల్గా కూర్చున్నారు. కానీ మీడియాలో మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం జరిగిందని, ఆయన ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడని, గట్టెక్కారని ఇలా పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి జనాలను కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ప్రమాదం జరిగిందా అనే విధంగా బాగా టెన్షన్ పడ్డారు చాలామంది అభిమానులు. అయితే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అని చెప్పేసి ఆరా తీయడం మొదలుపెట్టారు. అదే పనిగా జనసేన పార్టీ ఆఫీసుకు కూడా ఫోన్లు రావడం, భయంకరంగా ఫోన్లు వస్తున్నాయంట. పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, ఆయన ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పేసి జనసేన పార్టీ మంగళగిరి హెడ్ ఆఫీస్కు ఎక్కువగా ఫోన్లు రావడంతో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం రెస్పాండ్ అయింది. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అదేంటంటే, కొండగట్టు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాహనంపై నుంచి అభిమానులకి అభివాదం చేస్తూ ముందుకు కదిలే సందర్భంలో కేబుల్ తీగలు అడ్డుగా ఉన్నాయి. వాటిని గమనించి వెనక్కి వాలారు. తీగలు దాటాక లేచి అభివాదం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా ఉన్నారు, ప్రమాదం అనే వార్తలో ఎలాంటి నిజం లేదని చెప్పి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అంటే మీడియా సంస్థలు కానీ, జర్నలిస్టులు కానీ అసలు అక్కడ జరిగింది ఏంటి అనేది వాస్తవాన్ని గమనించి వార్తలు రాస్తే బాగుంటుంది. కానీ అక్కడ జరిగినట్లుగా చూపిస్తూ జనాల్ని ఆందోళనకు గురి చేయడం, అదేవిధంగా అభిమానులను ఆందోళనకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీడియా సంస్థలు ఆలోచించుకోవాలి. నిన్న అయితే పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రమాదం నుంచి బయటపడ్డారు, సేమ్ టు సేమ్ ఆ రోజున చొప్పదండికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగిందో పవన్ కళ్యాణ్ గారికి నిన్న కూడా అలాంటి ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాడు అనే విధంగా కథనాలు వేయడంతో అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. అందుకే జనసేన పార్టీ ఆఫీస్కు ఫోన్ చేయడంతో, అదేవిధంగా మీడియాలో వచ్చే కథనాల్ని కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యాలయం చూసి
ఇది తప్పుడు వార్త, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాలేదు, ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రకటన కూడా, అంటే అఫీషియల్ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది.